న్యూస్ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీలో ఇన్ని రోజులు నెంబర్ 2గా పేరొందిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్తున్నట్టుగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఆయన అకస్మాత్తు నిర్ణయం వెనుక పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో పలు భూ వివాదాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి తలదూర్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణకు విజయసాయిరెడ్డికి మధ్య దశపల్లా భూములు, ఇంకొన్ని భూముల విషయంలో ఆధిపత్య పోరు నడిచినట్టుగా టాక్. ఇరువురిలో జగన్ ఎంవివి సత్యనారాయణకే మద్దతు తెలిపారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా విజయసాయిరెడ్డిని తొలగించి సుబ్బారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు జగన్. ఎటువంటి ప్రాముఖ్యత లేని పోస్టును ఆయనకు ఇచ్చారు. అటు ఢిల్లీలోనూ పూర్తి స్థాయిలో సాయిరెడ్డికి ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా చేశారు జగన్. సింహాచలం భూముల వ్యవహారం, ఎండోర్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం, కాకినాడ పోర్టు వ్యవహారం, వీటితో సహా మరికొన్ని అంశాలపై కూడా సాయిరెడ్డి తీరుపై వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. సింహాచలం భూముల విషయంలో అప్పటి దేవాదాయ శాఖ అధికారి రామచంద్ర మోహన్ తో విజయసాయిరెడ్డికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఎండోర్మెంట్ కమిషనర్ గా రామచంద్ర మోహన్ కి పూర్తి బాధ్యతలు అప్పగించిన నిమిషాల వ్యవధిలోనే ఇటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు ఎంపీ విజయసాయిరెడ్డి. రామచంద్ర మోహన్ కి పదవి రాకుండా ఉండేందుకు కీలకంగా వ్యవహరించారు సాయిరెడ్డి. ఇప్పుడు సింహాచలం భూములు, శాంతి వ్యవహారంలో ఇబ్బందులు తప్పవని భావించారు. సాయిరెడ్డి వ్యవహార శైలిని గతంలోనే వ్యతిరేకించారు రామచంద్ర మోహన్. విజయసాయిరెడ్డి పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా ప్రకటించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు విజయసాయిరెడ్డి కంప్లీట్ గా కూడా పాలిటిక్స్ కి గుడ్ బై చెప్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు అసలు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది, అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కీలకం ఎంత వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నెంబర్ 2గా చలామణైన నేత విజయసాయిరెడ్డి. అయితే జరిగిన పరిణామాలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయంలో కీలకమైన పాత్ర పోషించాడు విజయసాయిరెడ్డి. గెలుపొందిన సమయంలో కూడా జగన్ విజయసాయిరెడ్డి దగ్గరికి పిలుచుకొని ఆలింగనం చేసుకున్న సంఘటన ఇంకా కళ్ళ ముందే చాలామందికి మెదురుతుంది. అటువంటి సాయిరెడ్డి వ్యవహార శైలి అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్ళిన దగ్గర నుంచి సింహాచలం భూములు, అలాగే దస్పల్లా భూములు, అలాగే అక్కడికి సంబంధించిన కొన్ని వివాదాలు, అనేకమైన వివాదాలకు సంబంధించి ల్యాండ్ సెటిల్మెంట్స్, కబ్జాలు ఇట్లాంటివి చాలా చేశారని చెప్పి ఆయనపై ఆరోపణలు వచ్చినాయి. దస్పల్లా భూముల విషయంలో కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారాలు అప్పటి ఎంపీ, ఇప్పటి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి విజయసాయిరెడ్డికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపించింది. అనేక సందర్భాల్లో విజయసాయిరెడ్డి తీరుపై సాక్షాత్తు అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన పరిస్థితి. జగన్కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేని ఒక దశలో ఎంవివి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఎంవివి సత్యనారాయణ ఫిర్యాదు మేరకే విజయసాయిరెడ్డిని అక్కడి నుంచి తప్పించి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా సుబ్బారెడ్డికి, ఆయన బాబాయ్ సుబ్బారెడ్డికి ఇచ్చుకున్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డికి ఎటువంటి ప్రాముఖ్యత లేని పోస్ట్ ఇవ్వడం తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. దాంతోపాటుగా నెల్లూరులో ఓడిపోతారని తెలిసి కూడా బలవంతంగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఓడిపోయారని చెప్పి ఆయన చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపించింది. ఇక రెండో అంశానికి సంబంధించి సింహాచలం భూములకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎండోమెంట్ కమిషనర్గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన రామచంద్ర మోహన్కి విజయసాయిరెడ్డి గతంలో సింహాచలం భూముల వ్యవహారంలో వీరి మధ్య కూడా చాలా వివాదాలు కూడా కొనసాగినాయి. ఆయన వ్యవహార శైలి అప్పట్లోనే ముఖ్యమంత్రికి కూడా రామచంద్ర మోహన్ స్వయంగా లేఖ కూడా రాసినట్లు అప్పట్లో కూడా మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి, అనేక అంశాలకు సంబంధించి సాయిరెడ్డికి ఏదైతే రామచంద్ర మోహన్కి ఇద్దరికి పచ్చగడ్డేసే బొగ్గుమన్న సంఘటన కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయనకి బాధ్యతలు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఎంపీ పదవికి, అలాగే వైఎస్ఆర్సీపీకి ఆయన రాజీనామా చేసిన పరిస్థితి. అయితే రాజీనామా చేస్తాడని కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ విజయసాయిరెడ్డి ఏదైతే రామచంద్ర మోహన్కి సంబంధించి ఆయనకి ఎండోమెంట్ కమిషనర్ బాధ్యతలు తీసుకోకుండా ఉండేందుకు కొంతమంది వ్యక్తులతో కోర్టులో
పిటిషన్ వేయటం, అలాగే ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో ఆయన చర్చలు జరిపి అడ్డుకునే ప్రయత్నాలు చేశారని చెప్పి కూడా తాడేపల్లిలో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మరొక వైపు విజయసాయిరెడ్డి గన ఖచ్చితంగా కాకినాడ పోర్టు వ్యవహారానికి కావచ్చు, అందులో ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో సింహాచలం భూములకు సంబంధించి కానీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి, అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారానికి ఇట్లా అనేక అంశాలు విజయసాయిరెడ్డి చుట్టుముట్టిన పరిస్థితి కనిపించింది. వీటన్నిటి తీరు పట్ల వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటి పట్ల వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కోరింది. ఇవన్నీ చాలనట్టుగా తాజాగా కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి ఎవరైతే కేవీ రావు ఉన్నారో ఆయన సంబంధించిన వాటాని వెనక్కి ఇచ్చారని చెప్పి కూడా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది. వెనక్కిచ్చిన నేపథ్యంలో ఎవరు అనుమతితో వెనక్కి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్సీపీ వివరణ అడిగినా కానీ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదని చెప్పి మరొక ప్రచారం కొనసాగుతోంది. మరొక వైపు గత కొంతకాలంగా ఢిల్లీ కేంద్రంగా ఆయన రాజకీయాలు చేయాలని చెప్పి భావించారు. కానీ ఆ అవకాశాన్ని జగన్ ఇవ్వకపోవడంతో మిథున్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో దీని తీర్పు పట్ల కూడా సాయిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు బీజేపీ నేతలకి సాయిరెడ్డి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం వెరసి ఇటు పార్టీలో ఏదైతే పార్టీ విజయానికి, పార్టీ నిలబడటానికి కారణమైన విజయసాయిరెడ్డి, అటు గతంలో అక్రమాస్తుల కేసు విషయానికి సంబంధించి కానీ లేకపోతే పార్టీ విషయంలో కానీ విజయసాయిరెడ్డి జగన్కి మొదటి నుంచి అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతుకున్న సమయం నుంచే విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా, ఆడిటర్గా ఉన్న నేపథ్యంలో తాజాగా జరిగిన పరిణామాలు, ఇటు రెండు వైపుల నుంచి జరిగిన పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలోనే పార్టీకి అలాగే ఈరోజు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారు. త్వరలో ఆయన బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాలు బట్టి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆయన వేసిన పోస్ట్లో చంద్రబాబుతో రాజకీయంగా విభేదించాను, ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు కానీ ఎటువంటి విభేదాలు కానీ లేవు, అలాగే పవన్ కళ్యాణ్తో జీవితకాల స్నేహం కొనసాగుతుందని చెప్పి ఆయన పెట్టిన పోస్టులు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అయితే ఆయన పెట్టిన పోస్టులో ఎక్కడా కూడా ఎవరిని విమర్శించలేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తున్న ప్రాముఖ్యత మూలంగానే సాయిరెడ్డి దూరం అయ్యారనేది మాత్రం మొదటి కారణంగా చెప్పుకోవచ్చు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.